మహాగణుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు దయతో జ్ఞాపకం చేసుకుని, మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు కృప చూపించి బలపరిచి భద్రపరిచి ఈ ఆశీర్వాద దీవెనలతో నింపుమని వేడుకొంచున్నాం. అలాగనే మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి దేవా, అందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు మాతో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము శక్తి, పవర్. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే, మరునాడు వారు బేతనియ నుండి వెళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని మీదకి వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరనూ తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. శిష్యులు వింటుండగా యేసు ప్రభువారు దూరం నుంచి ఒక అంజూరపు చెట్టును చూసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి దాని మీద విస్తృతంగా ఆకులు కనబడుతున్నాయి, కాయలు లేవు, అది అంజూరపు పండ్ల కాలం కాదు. అలా అన్నప్పుడు దానికి ఆకులు కూడా ఉండకూడదు. కానీ ఆకులు ఉన్నాయి అని అంటే దానికి తప్పకుండా ఫలాలు ఉండాలి. కానీ ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టును శపించాడు. మండే, హోలీ వీక్లో మండే మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యేసు ప్రభువారు అంజూరపు చెట్టును శపించుట. అయితే నేను ఈరోజు ఈ ధ్యాన అంశానికి పవర్, శక్తి అనే పేరు పెట్టాను. దానికి కారణం ఏంటి? దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసు ప్రభువారి నోటిలో ఉన్నటువంటి మాట, ఆదిలో దేవుని నోట ఉన్న మాట, ఆ మాట ఏం చేసింది? భూమి ఆకాశములను సృజించింది. ఆ మాట ఏం చేసింది? సమస్తాన్ని కూడా నిర్వహించుచున్నది. ప్రపంచములను నిర్మించిన మాట, నిర్వహించుచున్న మాట దేవుని మాట. నిర్మించి నిర్వహించుచు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుచున్న మాటే దేవుని మాట, యేసు మాట. ఈ మాటను మీరు చూస్తే మాట అంతే, జస్ట్ వర్డ్. వర్డ్ ఎంత పవర్ఫుల్గా ఉంది అని అంటే, చెట్టు దగ్గరికి వచ్చాడు, ఇమ్మీడియట్గా చెట్టు వైపు చూస్తే కాయలు లేవు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇమ్మీడియట్గా దాన్ని శపించాడు. హి కర్స్డ్ ద ఫిగ్ ట్రీ. దేవుడు ఈ యొక్క అంజూరపు చెట్టును శపించాడు. దాంట్లో మనకేం కనపడుతుందంటే ఆయన వాక్కులో శక్తి ఉంది. అంజూరపు చెట్టు ఒకవేళ దాన్ని నరికి అక్కడ పడేస్తే దాన్ని ఎండడానికి వేసవి కాలంలో కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాది ఎండడం అనేది సాధ్యం కాదు. ప్రభు చెప్పిన వెంటనే ఆ చెట్టుకి ఏమైంది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎదుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగా అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఇమ్మీడియట్లీ లెట్ నో ఫ్రూట్ గ్రో ఆన్ యూ ఎవర్ అగైన్. దిస్ వాజ్ ద వర్డ్ దట్ జీసస్ హ్యాస్ యూస్డ్. ఇమ్మీడియట్లీ ద ఫిగ్ ట్రీ విదర్డ్ అవే. ఈ మాట మాట్లాడగానే ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారి మాట శక్తివంతమైన, ప్రభావవంతమైన మాట. ఈ మాట ఎంత ప్రాముఖ్యమైంది, ఎంత అద్భుతమైంది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ అంజూరపు చెట్టు విషయంలో ఆయన మాట ఎంత శక్తివంతంగా ఉంది, ఎంత బలవంతంగా ఉంది, ఎంత ఫలవర్ధితంగా ఉంది అనేటటువంటి విషయాన్ని
మనం చూస్తే చాలా చక్కటి మాట మనకు కనబడుతుంది. ఏంటి ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన ఏమన్నాడంటే యోహాను 14:14లో నా నామమున మీరు నన్ను ఏమి అడిగిననో నేను చేతును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ఉపయోగించి ఆయన ఏమన్నాడంటే ఆయన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన చేశాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఎంత ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన చేశాడు అనేటటువంటి విషయానికి మనం వస్తే, ఆయన తన మాటను ఉపయోగించాడు. ఆ మాటలో ఏముందంటే శక్తి ఉంది. ఆమేన్. ఆ మాట యేసయ్య మాట, దేవుని మాట, బైబిల్లో ఉన్న మాట, మనం నమ్మే మాట, మనం గట్టిగా పట్టుకున్న మాట. ఈ మాటే మనల్ని బలపరుస్తుంది, ఈ మాటే మనల్ని స్థిరపరుస్తుంది, ఈ మాటే మనల్ని దృఢపరుస్తుంది, ఈ మాటే మన జీవితంలో ఆశీర్వాదాలు కుమరించబడ్డానికి కారణమైంది. ఈ మాటను మీరి జీవించే ప్రతి వాళ్ళకు కూడా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి ఆ పై వచనాలన్నింటిలో కూడా మనం చూస్తే అన్ని రకాలైనటువంటి శాపాలు దాంట్లో కనపడుతుంది. ఈ మాటకు అవిధేయులైనటువంటి వారికి శాపం, ఈ మాటకు విధేయులైనటువంటి వారికి ఆశీర్వాదం. ఈ మాట విన్నటువంటి అంజూరపు చెట్టు ఎండిపోయింది. అలాగనే దేవుని మాటలో శక్తి ఉందని ఆయన నమ్మిన బిడ్డలు, విశ్వాసులు, బిలీవర్స్ తెలుసుకోవాలి. యేసు మాటలో శక్తి ఉంది. ఆ మాటతో ఏమైనా చేయగలడు. హీ కెన్ ప్లగ్ డౌన్ ఆర్ హీ కెన్ బిల్డ్. ఆయన ఏం చేయగలంటే కూలదోయగలడు, నిర్మించగలడు. అంత గొప్ప దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆ గొప్ప దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఉన్నాం. అయితే ఆయన బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆయన మాటలో శక్తి ఉంది. సెకండ్ పాయింట్, పవర్ ఆఫ్ ఫెయిత్. మార్కు సువార్త 11:22. అందుకే యేసు వారితో ఇట్లేనను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరు అందరూ కూడా ఎలా ఉండండి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీకు దేవుని యందు విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఏం చేస్తుందంటే శక్తిని ఉత్పన్నం చేస్తుంది. మనము మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి మనము శక్తిని పొందుకుంటాం. దేవుని దగ్గర నుంచి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందుకుంటాం. విశ్వాసము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం మనకు బలాన్ని చేకూరుస్తుంది. విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. విశ్వాసం మన నీతిమంతులుగా మారుస్తుంది. విశ్వాసం మన జీవితంలో గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. అబ్రహాము విశ్వాసం వలన అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసం వలన బలం పొందుకున్నాడు. కాబట్టి ఇందుకనే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వారు కూడా ఈరోజు విశ్వాసం అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తిని, మూర్ఛ రోగిని తీసుకొచ్చారు. ప్రభువా, మేము ఎందుకు ఇలాంటి కార్యం చేయలేకపోయాము అని అడిగితే, అయ్యా, ఆవిగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి చూసి అక్కడ నుంచి పొమ్మని కాదని పోతుంది, మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అని ప్రభు చెప్పాడు. మీకు విశ్వాసం ఉంటే ఏమైనా జరుగుతుంది. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసే ప్రతి వాళ్ళకు కూడా ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలంటే నా మీద, నీ మీద కాదు. మాట మీద విశ్వాసం కావాలి. మహోన్నతుడి మీద విశ్వాసం కావాలి. మహోన్నతుడైన దేవుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసం కావాలి. పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన శక్తి. యేసు ప్రభువారు తన మాటలో శక్తిని శిష్యులకు చూపించాడు. చెట్టు ఎండిపోయింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీరు విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పాడు. విశ్వాసంలో కూడా శక్తి ఉందని మనం గుర్తుపట్టాలి. ఆ తర్వాత విశ్వాసాన్ని దేంతో కలపాలంటే ప్రార్థనతో కలపాలి. విశ్వాసం ప్రార్థనతో కలిపితే ఈ రెండు కూడా జాయింట్ చేస్తే అసలు ఎంత అద్భుతాలు జరుగుతాయంటే అసలు ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. కాబట్టి అందుకని మన అందరం కూడా ఏం కలిగినటువంటి వారికి ఉండాలంటే విశ్వాసం. అందరూ కూడా ఏం కలిగినటువంటి వారికి ఉండాలంటే విశ్వాసం. విశ్వాసం కలిగినటువంటి వారికి ఉండాలి. విశ్వాసం ప్లస్ దాంతో ఏం చేర్చాలంటే ప్రార్థన చేసేయాలి. విశ్వాసానికి ప్రార్థనకి రెండిటికి కూడా కరెక్ట్గా విశ్వాసాన్ని ప్రార్థన రెండు జోడిస్తే ఏం జరుగుద్ది? కొండను వెళ్ళి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్తే తన మనసులో సందేహింపగా, అంటే అవిశ్వాసం లేకుండా చెప్తే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడద్ది. ఆమె అని మీరు ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏ కొండ మీకు అడ్డుగా ఉందో, ఏ కొండ మీకు అడ్డుగా ఉంది? మీకున్న అడ్డుగా ఉన్న కొండ ఏది? ఆర్థిక ఇబ్బందులా, కుటుంబ సమస్యలా, వ్యక్తిగత అనారోగ్యమా, ఇంకా ఏదైనా సమస్యనా, ఏదైనా మిమ్మల్ని
వెనక్కి లాగుతుందా? అయితే ఓ మాట జ్ఞాపకం చేసుకోండి, మీరందరూ కూడా సందేహింపక నా ప్రభు చెప్పినట్టుగా, ఇదిగో నా ప్రభు తన మాట ద్వారా అంజూరపు చెట్టుని శపించి తన మాటలో శక్తి ఉందని నాకు చూపించాడు. ఆయనది విశ్వాసం ఉంటే శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటామని చెప్పాడు. ఇక మూడవది, ఆ విశ్వాసంతో కూడా కలిపి ప్రార్థన చేస్తే కొండైన మాట వినాల్సిందే. కొండైనా వెళ్ళి సముద్రంలో పడవేయబడవలసిందే. సముద్రంలో ఎవరు పడ్డారో చెప్పండి. ఫస్ట్ సముద్రంలో పడిన వాళ్ళు ఐగుప్తు సేనలు. ఐగుప్తు సేనలు సముద్రంలో పడి మునిగిపోయి చచ్చిపోయి వాళ్ళు ఉబ్బి తేలి ఒడ్డుకు కొట్టుకొచ్చారు. ఇది సముద్రంలో పడ్డారు వాళ్ళు. ఆ తర్వాత పందులు వెళ్ళి సముద్రంలో బండి. ఇప్పుడు సముద్రంలో బండి మళ్ళీ బయటకు వచ్చినాయా? ఐగుప్తీలు బయటకు వచ్చారా? రాలే, శవాలుగా బయటపడ్డారు. తర్వాత పందులు బయటకు వచ్చినాయా? బయట రాలా. మరి ఈరోజు మీరు చెప్పే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మీరు ఒకవేళ విశ్వాసంతో మీరు యేసు నామములో వెళ్ళి సముద్రంలో పడవేయబడమని సందేహం లేకుండా నేను చెబుతున్నాను అని చెప్తే యేసు క్రీస్తు నామములో మీరు చెప్పింది జరుగును. యేసు ప్రార్థనలో మనందరం కూడా నేను చెప్పింది జరుగుతుందా? నేనెవరిని? నేను ఒక విశ్వాసిని. నేనెవరిని? ఒక సామాన్యమైన విశ్వాసిని. నాకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో నేను మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రార్థన చేయమని చెప్పేసి దేవుడు అనలేదు. స్పీక్ టు ది మౌంటైన్. మనం ఏం చేయాలంటే కొండతో మాట్లాడు. దేవుని సహాయాన్ని తీసుకుని యూ హ్యావ్ టు స్పీక్ టు యువర్ ప్రాబ్లం. మీ ప్రాబ్లంతో మీరు మాట్లాడండి, మీ సమస్యతో మీరు మాట్లాడండి. నేను మాట్లాడండి, మీరే మాట్లాడాలి. మీకు విశ్వాసంతో మీరు మాట్లాడడం ప్రారంభిస్తే అద్భుతమైన కార్యాలు జరగడం ప్రారంభించబడతాయి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన దేవుడు. మనందరం కూడా ప్రార్థనలో శక్తి ఉంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను జాబు లేదయ్యా, కానీ జాబ్ కోసం అడుగుతున్నాను, జాబు దేవుడు ఇచ్చాడని నమ్మండి. ద బెటర్ ప్యాకేజ్తో దేవుడు మీకు జాబ్ ఇచ్చాడని నమ్మండి. మీ వ్యాపారం డల్గా ఉంది, కానీ వ్యాపారం అద్భుతంగా సాగుతుందని నమ్మండి. ఆమేన్. ఏ విధం చేతనైనా గొప్ప కార్యాలు నా కుటుంబంలో దేవుడు చేస్తాడని మీరు నమ్మండి. దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు. కాబట్టి అందుకనే మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను, ఇప్పుడు ఇందాక ప్రార్థన చేశారు కదా, పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అని అంటే యేసు నామములో దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నాం. గ్రేవ్యార్డ్ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలైన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, కానీ వీ వాంట్ టు హ్యావ్ అవర్ ఓన్ గ్రేవ్యార్డ్. దేవుడు ఆ విషయంలో దేవుడు సహాయం చేశాడని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శూన్యంలో సమస్తాన్ని కూడా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. గాడ్ కెన్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఏమీ లేని దాంట్లో నుంచి ఏదో ఒకటి చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు. కాబట్టి అందుకనే మన దేవుడు నమ్మదగిన వాడు, శ్రేష్టమంతుడు, శక్తిమంతుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు. అందుకనే మీకు అందరికి కూడా యేసు ప్రభువు అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తొట్టడి మీకు తీయబడును అని సెలవిచ్చినటువంటి దేవుడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ విధమైనటువంటి ఫిజికల్ డాక్యుమెంట్ లేకపోతే ఈ యొక్క రిపోర్ట్ మీద బేస్ అవి కాకుండా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యాలు నా కొరకు చేయగలడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు. అంజూరపు చెట్టును శపించింది ఎందుకో తెలుసా? నేను పాఠం నేర్చుకోవడానికి. ఆ చెట్టును శపించింది నాకు పాఠం నేర్పించడానికి. నా దేవుడు, నేను నమ్మిన దేవుడు ఏం చేయగలడంటే చెట్టును శపించగలడు. ఎంత వాటరీ ప్లాంట్ అయినా కానీ దాన్ని కంప్లీట్గా ఏం చేయగలడంటే వితిన్ నో మినిట్ హీ కెన్ బి ఏబుల్ టు మేక్ ఇట్ డ్రై. కంప్లీట్గా దాన్ని ఎండిపోయేటట్టు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నా దేవుడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచితే దాంట్లో శక్తి ఉంది, ఆయన నామములో ప్రార్థన చేసే శక్తి ఉంది. దీన్ని నేను ఉపయోగిస్తాను, విశ్వాసంతో నేను బ్రతుకుతాను. వెలి చూపును బట్టి కాక, నాట్ బై సైట్, బై ఫెయిత్ వీ నీడ్ టు లివ్. దేవుని బిడ్డలారా, వెలి చూపును బట్టి కాక, కనబడుతుంది, ఓకే, నో, ఏది కనబడట్లేదో అది ఉందని నమ్మి
దేవునికి మనం స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెప్పాలి. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో మనం అందరం కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మా మంచి యేసయ్య పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి. హోలీ వీక్లో ఫస్ట్ డే ఆశీర్వాదకరంగా మీరు జరిపించారు. ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన రీతిలో నడిపించండి తండ్రి. విశ్వాసులందరినీ వారి కుటుంబాలను దీవించండి నాయన. ప్రభువా, నీ సన్నిధిలో ఉండేవారు, నీ వాక్యాన్ని అర్థం చేసుకునేవారు, నీ కొరకు పదే పదే ప్రార్థన చేసి నీ పరిచర్య గంభీరంగా జరగాలి, నీ ఆత్మకార్యాలు జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది జీవితాలు నీ వైపు తిప్పబడాలి అనేటటువంటి ఒకే ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రార్థన చేసే మహత్తరమైనటువంటి ప్రార్థన ఆత్మ అందరి మీద కూడా కుమ్మరింపబడును గాక. ఆత్మ సంబంధమైన జ్ఞానం ప్రతి వారికి అనుగ్రహించబడును గాక. నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో మాటి మాటికి గోజాడి మొరపెట్టి నీ ద్వారా అద్భుతాలు మేము పొందుకోవడానికి సాయం చేయండి. మా పసిపిల్లల ప్రాణాల కొరకు మీ నాయనా రే మొదటి జామున మా చేతులు పైకెత్తున్నాం తండ్రి. నాయన మా పిల్లలను కాపాడండి, వృద్ధులను కాపాడండి, యవనస్తులను కాపాడండి, నడిప్రాయంలో ఉన్న వారిని కాపాడండి, ప్రయాణం చేస్తున్న వారిని కాపాడండి. ఓ దేవాన్ని ప్రత్యేకమైన కాపుదల దయచేయండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుంచి బయటికి తీసుకురండి. అయ్యా, నీ గొప్ప కార్యం చేయండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరు అయినా చెప్పుకోలేని పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని యేసు నామములో ముట్టునైనా స్వస్థపరచునైనా. దేశ విదేశాల్లో ఉన్నటువంటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటం ద్వారా, యేసు ప్రార్థన ద్వారా మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రం. ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఉదయకాలం యేసు నైనా ప్రార్థన పోరాటంలో ప్రతి కుటుంబం కూడా ఏకీభవించుదురు గాక, ప్రార్థన చేయుదురు గాక. నైనా ఉదయకాలం ఏ విధమైన శత్రువు మా ఇంటిని తాకకుండును గాక. ప్రతి ఉదయం మన్నా కురియును గాక. కురిసే మన్నాను మేము పరుగెత్తుకుని ఉదయాన్నే వేకుని లేచి దాన్ని మేము సేకరించి బలంగా ఉందుము గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.